శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈనాటి భగవద్గీత పఠన కార్యక్రమంలో మనం భగవద్ప్రాప్తి అనే 8వ అధ్యాయంలో ఇప్పటి వరకు మొదటి 21 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకున్నాం. గణనాథ నమస్సుమాంజలి తెలియజేస్తూ మిగిలినవి ఈరోజు 22వ శ్లోకం నుంచి ఈ అధ్యాయం చివరి శ్లోకం 28వ వరకు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం. దానికి మీ ఆశీస్సులతో ముందుగా 22వ శ్లోకం. పురుష సహ పర పార్థ భక్త లభ్యస్త్వత్వ నన్యా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ 22వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. అందరికంటేను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. తన దివ్యధామమున నిలిచి ఉన్నను. అతడు సర్వవ్యాప్తి అయి ఉండును మరియు అతనిలోనే సమస్తము స్థితిని కలిగి ఉండును అని మనం ఏకో వశీ సర్వగః కృష్ణ, ఆ దివ్యధామంలో కృష్ణుడు నామం గల దేవాది దేవుడు ఒక్కడేనని ఉండునని గోపాలతాపమని ఉపనిషత్తు 1:19లో వర్ణించెను. ఈ విధముగా మనం 22వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. Now we are about to study about the chapter 8, Akshara Brahma Yogam, Bhagavad Prapti. In this phase, we are about to read verse 22 to 28 of the chapter 8, Bhagavad Prapti. In these verses, Lord Krishna describes two paths. One is soul can take after death. One leads to rebirth, and other one liberation, and emphasize that the devotees is never bewildered by these paths. This was only the description. We are able to see that from this, and verse 22 says about that the Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion, although he is present in his abode, is all pervading, and everything is situated within him. This is what implicit meaning of this verse 22 of the chapter 8 Bhagavad Prapti. మనం తదుపరి 23వ శ్లోకం చదువుకుందాం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భర్తర్షభ. ఈ 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ భరతవంశీయుడా, ఏ ఏ కాలముల్లో ఈ జగత్తును వీడిటి ద్వారా మనం తెలుసుకోబోతున్న యోగి వెనక తిరుగుట వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించుతను. యోగ పరిపూర్ణత్వం సాధించినచో ఈ భౌతిక జగత్తును వీడుటకు తగిన స్థితిని, సందర్భమును, కాలమును నిర్ణయించుకోగలదు. కానీ ఇతడు పరిపూర్ణత్వమును పొందినచో అతని సఫలత అనేది యాదృచ్ఛికముగా తగిన సమయములో జరుగు అతని దేహ త్యాగంపై ఆధారపడి ఉండును అని మనం ఈ 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Now verse 23 of the chapter 8 Bhagavad Prapti implies that, O best of Bharatiyas, I shall explain to you the different times of which, passing away from this world, the yogi does or does not come back.
This is what the implicit meaning of the verse 23 of chapter 8. 24వ శ్లోకం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఈ 24వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, పరబ్రహ్మం నెరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావంలోనూ కాంతిలోనూ పగటివేళ ఏదేని శుభఘడియలలోనూ శుక్లపక్షంలోనూ లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ 6 మాసములలో ఈ జగత్తును వీడుట ద్వారా ఈ పరబ్రహ్మమును పొందుదురు అని మనం ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తాత్పర్యం అవగతం చేసుకోవచ్చును. 24th verse of chapter 8 is talking about that the path of light. Those who know Supreme Brahman attain that supreme by passing away from the world during the influence of the fairy god in the light at the auspicious moment of the day during the fortnight of the waxing moon or during the 6 months when the sun travels in the north. This is a true meaning of the verse 24 of the chapter 8 భగవత్ ప్రాప్తి. ఇప్పుడు మనం 25వ శ్లోకం మనం చదువుకుందాం. ది పాత్ ఆఫ్ డార్క్నెస్, అజ్ఞానం చీకటికి రహదారిగా మనం చదువుకుంటున్నాం. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిరోర్యోగి ప్రాప్య నివర్తతే. 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, ధూమ సమయంలోను రాత్రి సమయంలోను కృష్ణపక్షంలోను సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించు దక్షిణాయన సమయంలోను ఈ జగత్తును విడుచు యోగి చంద్రలోకమును పొందునను మరల వెనుకకు తిరిగి వచ్చును. 25th verse, the path of darkness, which says the mystic who passes away from this world during the influence of the smoke, the night, the fortnight of the waning moon, or 6 months when the sun passes to south, reaches to the moon planet, but again comes back. 26వ శ్లోకం. శుక్లకృష్ణే గతీహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకాయ యత్యానావృతిమన్య యావర్తతే పునః. ఈ 26వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, వేదాభిప్రాయం అనుసరించి శుక్లగతి కృష్ణగతి అను ఈ జగత్తు విడిచి వెళ్ళు మార్గములు 2 కలవు. శుక్లగతిని మరణించువాడు తిరిగి రాకుండును, కృష్ణగతి మరణించువాడు తిరిగి వచ్చును అని చాందోక్యతే ఉపనిషత్తు 5:10 3-5 ఉదహరించారు. కామ్యకర్మములలో శ్రమించువారు కల్పితమైన తాత్విక భావనలతో కూడినవారు అనాదిగా జనన మరణములను లోనవుదురు. నిజముకు వారు శ్రీకృష్ణుని శరణు వేడునందున వారెన్నడూను పరమగతిని సాధించలేరు అని మనం 26వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Now 26th verse of the chapter 3 Bhagavad Jnana Prapti. According to the Vedic opinion, there are 2 ways of passing from this world, one in light, one in darkness. When
one passes in light, it does not come back. But when one passes in the darkness, he returns. ఇక 27వ శ్లోకం. నైతే శృతి పార్థ జానన్యోగి మిహతి కశ్చన తస్మాస్వర్యేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ 27వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములను నెరిగిన ఎన్నడును కలత చెందరు. కనుక నీవు భక్తిలో సదా సుస్థిరుడై కమ్ము అని మనం ఈ 27వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. 27th verse of the chapter 8, Bhagavat Prapti, which implies that although the devotees know these two paths, O Arjuna, they are never bewildered. They therefore be always fixed in devotion. ఈ అధ్యాయంలో చివరి శ్లోకంగా మనం చదువుకుంటున్నది సుప్రీం రిజల్ట్, వర్స్ 28. 28వ శ్లోకం ఏం చెప్తుందంటే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విద్వాతితో యోగీ పరం స్థానం పైతి చాద్యం. ఈనాటి మన ఆఖరి శ్లోకంగా మనం చదువుకుంటున్న 28వ శ్లోకం యొక్క తాత్పర్యం భగవత్ ప్రాప్తి అనే అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఈ తాత్పర్యం యొక్క ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, వేద అధ్యయనం చేతను, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచారం చేతను, దానములు చేతను, భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునకు ఆధ్యాత్మికములు మరియు కామ్య కర్మలు ఆచరణ చేతను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవను ఆచరించుట ద్వారానే అతడు వీటన్నిటినీ పొందుటయే కాక అంత్యమున శాశ్వత దివ్యధానమునకు సైతము పొందును. With this 28th verse, last verse of this chapter 8, Bhagavat Prapti, supreme result, says about a person who accepts the path of devotional service is not bereft of result derived from this studying the Vedas, performing austere sacrifices, giving charity, or pursuing philosophical fruitive activities. Simply by performing devotional services, he attains all these, and at the end he reaches the supreme eternal abode. With this key spiritual insights, we can consider here two paths, Shukla Gati and Krishna Gati, Uttarayanam and Dakshinayanam. And devotees immunity, devotees protected and immunity they discussed. The all-in-one solution is devotion, master key, and Vedas, Yagvedas, Tapasas, Dhana, spiritual disciplines. This chapter 8 concludes here. అండ్ మనం 8వ అధ్యాయం ఈ విధంగా మనం ముగించుకొని వీటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం అన్ని శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం. వచ్చే వీడియోలో మనం తదుపరి శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు, తాత్పర్యాలు తెలుగు, ఇంగ్లీష్లో చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళామితంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ,
మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.